తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మీరు ఒక్క మాట అన్నారు మొన్న మనం చేసిన ఇంటర్వ్యూలో, అష్టమి నుంచి అమావాస్య వరకు శత్రు సంహారం అనే పదాన్ని వాడారు. అయితే మీరంటే చాలా గౌరవం. మీ వీడియోలు ప్రతి ఒక్కరు చూస్తూ కూడా కింద కామెంట్లు పెడుతూ ఉంటారు. మీరు చెప్పే ప్రతిదీ కూడా చాలా బాగుంది గురువుగారు, మీ అపాయింట్మెంట్ ఎలా దొరుకుతుంది అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మీ వీడియోస్కి. సో మరి అలాంటప్పుడు మీరు ఈ దుష్ట సంహారం, శత్రు సంహారం చేయాలి, సో ఈ వారం రోజులు కనుక చేస్తే చాలా మంచిది అది ఇది అని అన్నారు. సో అంటే మీరు అందరికీ హితబోధ చేసేవాళ్ళు ఆధ్యాత్మికత పరంగా కూడా. సో అలాంటి మీరు ఈ శత్రు సంహారం చేయొచ్చు అనే మాటని ఎందుకు వాడారు? ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళు, గురువులు వాడకూడని పదం కదా అది. సో మరి ఎందుకని అన్నారు ఒక్కసారి వీక్షకుల కోసం? శత్రు సంహారం అనేటువంటి మాట 10 సార్లు అన్నాను. ఆ శత్రు సంహారానికి సంబంధించినటువంటి ప్రక్రియ అష్టమి అనగా ఇవాళ రోజు ప్రారంభం కూడా చేసి ఉన్నాను. ఖచ్చితంగా 4 రోజుల్లో దాని యొక్క ప్రభావాన్ని కూడా, ఫలితాన్ని కూడా చాలామంది చూస్తారు. ఆ మాట నేను ఎందుకు అనవలసి వచ్చింది అంటే అమ్మా, శత్రువు అనేటువంటి వాడు కంటికి కనిపించేవాడు కావచ్చు, కనిపించిన వాడు కూడా కావచ్చు. ఒక విషయం పక్కన పెడితే, మనల్ని కొంతమంది ఇబ్బంది పెట్టవచ్చు, ఏ రకంగా అయినా ఇబ్బంది పెట్టవచ్చు. ఓర్చుకోగలిగినంత వరకు మనం ఓర్చుకుంటాం. ఓర్చుకోలేని స్థితి వచ్చి ప్రాణాలు విడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. కొన్ని 100 ఫోన్లు విన్నా, ఇలా చాలా టార్చర్ పెడుతున్నారండి గురుగారు, మేము ఏం చేయలేకపోతున్నాం, ఇట్లా బలవన్మరణం కూడా చేసుకొని చనిపోయారు ఇంట్లో, అయినా వాళ్ళు మమ్మల్ని వదలట్లేదు అని. అటువంటి వ్యక్తులని, మనిషిలో ఉన్నటువంటి కిరాతక తత్వాన్ని సంహరించాలి, శత్రు సంహారం అనేటువంటి మాట ధర్మము కాదు అని ఎవరైనా చెబితే నేను వదిలేస్తానమ్మా. ఎందువల్లనంటే అయినవాడు కానివాడు శత్రువు కాదు. శత్రువు అనేటువంటి వాడు ఎక్కడో ఉండడు, మన పరిసరాల్లోనే ఉంటూ ఉంటాడు. ఎందుకు మీకు ఒక మాట చెప్తే మీరు ఒప్పుకోగలరా? చెప్పండి గురుగారు. ప్రతిరోజు తెల్లవారు లేచిన తర్వాత రాత్రి పడుకునే లోపు సాత్వికుడు, సజ్జనుడు, చక్కటి పరోపకార బుద్ధి గలవాడు ఖచ్చితంగా మనకు కనిపించగలరా? కష్టమే. విచక్షణ లేనివాడు, జ్ఞానశూన్యుడు, ఎప్పుడూ కూడా పరులకి అపకారం చేసేటువంటి వాడు మన చుట్టూతానే ఎప్పుడు మనకు దోహదపడుతూనే ఉంటాడు, ప్రతి పనిలో కూడా. ఖచ్చితంగా గురుగారు చూస్తుంటే మన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ దుర్బుద్ధితో ఉన్న వాళ్ళ, సద్బుద్ధితో ఉన్న వాళ్ళ? దాదాపుగా దుర్బుద్ధితో ఉన్న వాళ్ళే. నన్ను ఒకళ్ళు ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని ఒకళ్ళు ఇబ్బంది పెట్టారు. కేవలం మనల్ని మాత్రమే ఇబ్బంది పెట్టలేదుగా, మనకు ముందో మనకు తర్వాత ఇంకో చాలా మంది ఇబ్బందులు పెడుతున్నారుగా, అయ్యే ఉంటారు. అటువంటి వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి కుటుంబం నడి రోడ్డు మీద పడింది అంటే ఆ వ్యక్తిని మనం ఉపేక్షించడం ధర్మమా? చెప్పండి ఒక మాట. అంటే శత్రు సంహారము అంటే వాడిలో ఉన్నటువంటి దుష్టబుద్ధి. ఇప్పుడు మనం సుందరకాండ గురించి ఇందాక ఒక వీడియో చెప్తాను, దాంట్లో ఒక విషయం చెప్తానమ్మా. అంటే ఇప్పుడు నేను ఈ సుందరకాండకి సంబంధించి ఎందుకు చెబుతున్నాను అంటే, ఇవాళ నుంచి నేను మహామన్యు సూక్తం అనేటువంటిది శత్రు సంహారం కోసం సంకల్పం చేసి ప్రారంభం చేశాను. అది ఎందుకు శత్రు సంహారం అనేటువంటిది ఏ విధానాన్ని అనుసరించి చెయ్యాలి అంటే, సీతామ్మవారి జాడ తెలుసుకున్న తర్వాత అశోకవనాన్ని చంద్రవందన చేస్తారు ఆంజనేయ స్వామి వారు. రాక్షస భటులందరూ కూడా రావణాసురుడికి చెప్పగా 80,000 కింకరుల్ని పంపిస్తే 80,000 మంది కింకరుల్ని హనుమంతుడు చంపేస్తాడు, సంహరిస్తాడు. జంబుమాలిని పంపిస్తాడు, జంబుమాలి సర్వసైన్యముని కూడా చంపేస్తాడు. మంత్రి కుమారులు 7 కలిసి వెళ్తారు, ఆంజనేయ స్వామిని ఏం చేయలేకపోతారు. ఆ సమయంలో రావణాసురుడు ఏమి చేయాలో తోచక అటు ఇటు చూస్తూ ఇలా చూస్తే అక్షకుమారుడు కనిపిస్తాడు. వెంటనే తండ్రి గారు నా వంక చూశాడని చెప్పి అక్షకుమారుడు ఎంతో ఇలా నిలబడతాడు ధర్మంగా. వెళ్ళే ఆంజనేయ స్వామిని దండింప పొమ్మంటాడు. ఆ అక్షకుమారుడు సామాన్యుడైనది కాదమ్మా, దివ్యాస్త్రములు పొందాడు. ఆంజనేయ స్వామి వారి మీద యుద్ధానికి వచ్చి ఆయన ఒక శిరస్సుని, పృష్ఠభాగముని బాణములకి వేచి నానా రకాల బాధ పెడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఎంత బాధ పెట్టినా అక్షకుమారుడు బాలుని చంపక చేతులు రావు అని చెప్పి
ఆంజనేయ స్వామి వారిని వేచి చూసి నిగ్రహించుకుంటూ చాలా జాగ్రత్తగా నేర్పరిగా యుద్ధం చేస్తున్నారు. అక్షకుమారుని అంటే ఇక్కడ గమనించాలి, ఏదో ఒకసారి మనల్ని ఇబ్బంది పెట్టేశాడు అని చెప్పి ఆ మనిషిని మనం ఏం చేయమమ్మ. ఎప్పుడు కూడా ఆ ఇబ్బంది తాళలేని పరిస్థితి వస్తుంది. అంత ఆంజనేయ స్వామి వారు అంత భయంకరంగా కాయం పెంచి కూడా జాగ్రత్తగా సమరం చేస్తున్నారు పిల్లవాడు కదా అని చెప్పి. అంతకు అంత అంటే అతి మంచితనం అనేటువంటిది చేతకాని వాళ్ళలాగా అసమర్థులుగా చూస్తూ ఉంటారు మనల్ని. అక్షకుమారుడు ఆ రకంగా ఆంజనేయ స్వామి వారిని ఏం చేయలేడు, చేతకాని వాడు, పిల్ల రాక్షసులను అయితే ఇబ్బంది పెట్టాడు కానీ నన్నేం చేయగలడు అని ఒక ఉద్దేశంతో అంతకంత అగ్నిహోత్రము వలె రణము సెలుపుతున్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆలోచించారు, అగ్ని గణము జాలికూడదు, అక్కడ నిప్పుంది, ఆ నిప్పును మనం వదిలేస్తే నిప్పేమవుతుంది, మొత్తం కొంపలు తగలబడిపోతాయి. అగ్ని గణము జాలికూడదు, రగ్గలోక ములిపే ఆర్పుట మేలు అని చెప్పి అక్షకుమార సంహరించాడు. అక్కడ విధానం ఏమిటి అంటే సంహరించటము అంటే ఆ విధానం వేరు. ఇక్కడ సంహారణము లేదా సంహరించటము, శత్రు సంహారము అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే ఆ మనిషి ఎంత ఉత్కృష్టంగా ఎదుటి మనిషిని ఏడిపించి ఉన్నాడో ఆ ఏడుపు అతనికి అతనికి అనుభవంలోకి రావాలి. నేను ఇంత ఏడిపించానా ఎదుటి మనిషిని, ఇంతటి ఇబ్బందులకు గురి చేశానా అంటే నా వల్ల ఒక కుటుంబం ప్రాణత్యాగం చేయకుండా ఒక కుటుంబంలో మనిషి వెళ్ళిపోయాడంటే మిగిలిన కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసిందిగా. భార్య, 2 పిల్లలు, భర్త ఉన్నప్పుడు భర్త గనక వీళ్ళు చేసేటువంటి అకృత్యాలకి తట్టుకోలేక కాలం తీరిపోయి కనుక అతను చనిపోతే భార్య పిల్లల పరిస్థితి ఏంటండి? బ్రతుకుండగలరు వాళ్ళు? బ్రతుకుంటే ఏంటి ఉపయోగం వాళ్ళకి? ఇంకా ఏం చేయగలరు? అటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వ్యక్తికి మనం సరియగు శిక్ష వెయ్యాలా వద్దా? వాళ్ళని శిక్షించాలి అనటం అధర్మం అంటారా? అంటే 10 మందికి మీరు ధర్మం చెబుతూ ఉంటారు, ఆధ్యాత్మిక విశ్లేషణ చేస్తూ ఉంటారు, ఎంతోమంది మీ వీడియోస్ విని కామెంట్స్ చేస్తుంటారు ఎంతో గొప్పగా. అటువంటి మీరు ఇలా మాట్లాడచ్చానంటే మనస్సు ఎంత ఆవేదన చెంది ఉంటుంది చెప్పండి. అంటే గురుగారు మీకు కూడా శత్రు సంహారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారా? నాకు ఏర్పడటం కాదమ్మా, 100 మంది దగ్గర 100 విషయాలు నేను విన్నప్పుడు ఒక బ్రాహ్మడిగా, ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి, ఒక బ్రాహ్మడిగా ఎప్పుడు నన్ను కొట్టిన వ్యక్తి కూడా నువ్వు క్షేమంగా ఉండరానని దీవిస్తా. కానీ ఒక గురువుగా ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చి నా పరిస్థితి ఇది అని చెప్పుకున్నారో అవతల వ్యక్తిని శిక్షించకుండా నేను ఉండను. గురువు ధర్మం ఏంటి? నమ్మి వచ్చినటువంటి మనిషిని కాపాడటం. గురు యొక్క ప్రధానమైన ధర్మ లక్షణం ఏంటి? నిన్ను ఆశ్రయించిన వ్యక్తిని నువ్వు కాపాడాలి. కాపాడలేకపోతే నువ్వు ఎందుకు అవుతావు అసలు ఇక్కడ గురువు? బ్రాహ్మణుడుగా ఇక్కడ కూడా మీరు చిన్న విషయం చెప్తాను. రావణాసురుడు బ్రాహ్మణుడమ్మ, యుద్ధకాంక్షతో ఉంటారు కదా ఆ సమయంలో. రాముడు యుద్ధ ముహూర్తానికి విజయ ముహూర్తానికి పంపిస్తాడు, నాకు విజయ ముహూర్తం పెట్టమని. పంపిస్తే రాజ్యంలో అందరూ కూడా ఏమంటారు తెలుసా? రావణ, నీకు పెచ్చగాని పట్టిందా? నీ మీద యుద్ధానికి వస్తూ విజయ ముహూర్తం అడుగుతున్నాడు రాముడు, నువ్వెలా పెడతావనంటే తప్పది. బ్రాహ్మణుడిగా అతను వచ్చి నన్ను కోరాడు, కోరినప్పుడు గురువుగా అతనికి నేను చెప్పాలి, మంచి విజయ ముహూర్తాన్ని ఇవ్వాలి. నేను బ్రాహ్మణ్ణి, కానీ నా ఒక అంశ క్షత్రియ అంశ. బ్రాహ్మణ అంశంలో గురుస్థానం ఉంటుంది. ఆ గురువుగా మాత్రమే నేను ఆయనకి, నాయన నీకు ఈ సమయంలో వస్తే నీకు విజయం చేకూరుతుందని నేను చెప్పాలి, ముహూర్తం పెట్టాలి, క్షత్రియ అంశగా యుద్ధం చేయాలి అని చెప్పి వీళ్ళు యుద్ధం ముహూర్తం పెడతారమ్మ. రావణాసురుడు రాముడికి విజయ ముహూర్తం నిర్ణయించి వస్తాడు. అలాగే బ్రాహ్మణుడిగా మాత్రం నన్ను తిట్టినా కొట్టినా సాధ్యమైనంతవరకు నువ్వు బాగుండాలి అని కోరుకుంటా. కానీ గురువు గారు నాకు ఇలాంటి కష్టం వచ్చింది, ఈ రకమైన కష్టాన్ని నాకు తీసుకువచ్చారు అన్నప్పుడు దాన్ని నేను కాయకపోతే నాకు ఆ స్థానం దేనికమ్మా? కాబట్టి ఎప్పుడూ కూడా బ్రాహ్మణుడిగా సర్వకాల సర్వావస్థలు యందు ఆయుష్మాన్ భవ సకలైశ్వర్యాభివృద్ధిరస్తు అని మాత్రమే నా నోటం చూస్తుంది. కానీ ఒక గురువుగా వారి కష్టం నా దగ్గరికి వచ్చి చెప్పుకొని వాళ్ళు ధైర్యంగా ఉంటారు, గురుగారు నన్ను కాపాడుకుంటారు అని చెప్పి. వారు ఏ కష్టం గురించి అయితే వచ్చారో ఆ కష్టాన్ని నేను వాళ్ళకి తొలగించకపోతే ఇంకా నేను దేనికమ్మా? ఆ తొలగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇటువంటివన్నీ అవతల వ్యక్తి ఉండేటువంటి స్థితిని అనుసరించి శత్రు సంహార ప్రయోగం అనేటువంటిది చెయ్యాలి. చెయ్యనప్పుడు అనవసరం. ఇంకా అంటే మనిషి వెళ్ళిపోవటం కాదమ్మా, ఇక్కడ మనిషిలో ఉండేటువంటి దుష్ప్రవర్తన, దుర్మార్గపు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను సంహరింపబడాలి. ఆ లక్షణాలను సంహరించాలంటే అతను కాస్త దెబ్బ అనుభవించాలి ఏదో ఒక రకంగా.
కింద పడటమనో ఇంకోటనో అనారోగ్యం రావటమనో కొంతకాలం పాటు అతను ఈ 2-3 చేత చేయించుకునే పరిస్థితి రావాలి. ఆ చేయించే వాళ్ళు విసుక్కుంటూ తిట్టుకుంటూ చేసే పరిస్థితి వస్తే ఈ బ్రతుకు నాకు ఎందుకు, ఇలానే వాళ్ళని హింసించగలట, వాళ్ళు ఎంతమంది ఉసురు నాకు తగులుంటుంది, ఎంతమంది ఏడిపించుంటా అని చెప్పి అతనికి ఆ రకమైనటువంటి వ్యవస్థలో నుంచి అతనికి ఒక పెయిన్ వాల్యూ తెలియాలి అంటారు. ఖచ్చితంగా తెలిస్తేనే అతనికి ఆ ఒక దుర్మార్గపు లక్షణాలు తొలుగుతాయి. అప్పుడు అతను మళ్ళీ శుచిర్భూతులు అవుతాడమ్మా. దాని కొరకే నేను మొదలుపెట్టి చేస్తున్నటువంటిది యొక్క శత్రు సంహారంగా మహామంజ సూక్తం 1100 సార్లు చేస్తున్నానమ్మా. గురుగారు, మరి మీరు అన్నారు కదా ఇందాక, సో శత్రునాశనం అంతా తొలగిపోయి ఇంట్లో అంతా కూడా హ్యాపీగా ఉండాలి అంటే ఒక్కసారి మాకు ఆ మంత్రాన్ని తెలియచేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. శత్రు సంహారము అంటే ఎదుటి మనిషి ఆ పెయిన్ అనేటువంటిది అనుభవించాలి. అనుభవిస్తే రెండు నుంచి బయటకు వస్తాడు. దానికి సంబంధించిన మంత్రము మహామంజ సూక్తం అంటారమ్మా. అది ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యస్తే మన్యో విధత్వజ్రసాయకసః ఓజః పుష్యతి విశ్వమానుషకు సాహ్యామదా సమార్జన్త్వయా యుజా సహస్కృతేన సహసా సహస్వతా మన్యురింద్రో మన్యురే వాసుదేవో మన్యుర్హోతా వరుణో జాతవేదాః మన్యుం విషఈలతే మానుషీర్యాః పాహినో మన్యో తపసా సజోషాః అభీమన్యో తపసస్తవీయాన్ తపసా యుజా విజహి శత్రూను అమిత్రః వృత్రః దస్యుః చ విశ్వా వసూన్యాభరాత్వన్నః త్వం హిమన్యో అభిభూత్యోజా స్వయంభూర్భామో అభిమాతిశాః విశ్వచరిషనిస్సహురిస్సహావానస్మాస్వోజః పృతనాసు దేహి అభాగస్తన్న పపరేతో అస్మిత వక్రత్వా తవిషస్య ప్రచేతః తంత్వామన్యో అక్రతుర్జహీలాహం స్వాతనూర్బలదేయాయమిహి అయం తే అస్మిపమేహ్యర్వాంగ్ ప్రతీచీన సోహరే విశ్వధాయః మన్యో వజ్రన్నభిమామావృత్స్వహన వదస్యూ నృతపోధ్యాపేః అభిప్రేహి దక్షిణతో భవామేధా వృత్రాన జంఘనా బభూరి జుహోమితే ధరుణం మధ్వో అగ్రమభావుపాంశుః ప్రథమాపి వావా త్వయా మన్యో సరథమారజంతో హర్షమానాసో ధృషితామరుత్వః తిగ్మేషవాయుధా సంశిషానా అభిప్రయంతు నరో అగ్నిరూపాః అగ్నిరివ మన్యోత్విషితః సహస్వసేనా నీర్నః సుహృదే హూతైధి హత్వా యశత్రూన్ విభజస్వ వేద ఓజో మిమానో విమృధోనుదస్వ సహస్వమన్యో అభిమాతిమస్మే రుజన్ మృణన్ ప్రమృణన్ ప్రేహి శత్రూను ఉగ్రంతే పాజో నన్వారిరుధ్రే వశీవశం నైథేకజత్వం ఏకో బహూనామసి మన్యవీలితో విషం విషం యుథయే సంశిషాధి అకర్తర్త్వయా జజావయంతిమంతం ఘోషం జయాయుగృహే విజేష కృదింద్ర ఇవానమబ్రవో స్మాకం మన్యో అధిపా భవేహ ప్రియంతే నామ సహురే గృణీయమసి విద్మాతముత్సంయత బభూథ ఆభూత్యా సహజా వజ్రసాయక సహో బిభర్ష్యభిభూత ఉత్తరం కృత్వా నో మన్యో సహమేత్యేధి మహాధనస్య పురుహూత సంసృజి సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః భియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం ధన్వనాగా ధన్వనాజిం జయేమ ధన్వనా తీవ్రాः సమదో జయేమ ధనుఃశత్రోరపకామం కృణోతి ధన్వనా సర్వాः ప్రదిశో జయేమ శాంతా పృథివీ శివమంతరిక్షం ద్యౌర్నో దేవ్యభయన్నో అస్తు శివాదిశ ప్రదిశ ఉద్దిశో నాపో విశ్వతః పరిపాంతు సర్వతః శాంతి 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 ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమత్ ప్రచోదయాతు. 14 భువనాలను పాలించేవో అని చెప్పి విష్ణుమూర్తి వారి మీద పాట కూడా మనకు ఉంది ఉన్నది. ఉంది 14 రుక్కులు ఉమ్, విడివిడిగా తీస్తే 28 వాక్యాలు, ఉమ్, ఫలశ్రుతి తీసేస్తే ఉమ్, 28 వాక్యాలు అంటే అభిజిత్తుతో కలిపి 28 నక్షత్రాలకి మూలం. ఉమ్, ఉమ్, శత్రు సంహారానికి, శత్రు నిర్వీర్యానికి, ఉమ్, అభేద్యమైనటువంటి జీవితానికి, దుర్భేద్యమైన జీవిత నాశనానికి, సర్వకాల సర్వావస్థల యందు కూడా మన చుట్టూతో కూడా నిలబడి ఉన్నటువంటి శత్రు భయంకరుడు ఎవరే అంటే ఆంజనేయ స్వామి వారు. ఆయనకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రమే ఈ ఒక మహామన్య సూక్త మంత్రం. ఉమ్, అదమ్మ విషయం. కాబట్టి ఇది మనం చేస్తున్నటువంటిది ప్రయోగం. ఎవరు ఏ రకంగా అనుకున్నా, ఉమ్, ఎవరు ఎలా అనుకున్నా, నా వరకు నా ఒక్క భారతీ శంకర పీఠం అనేటువంటి పీఠాన్ని కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల మంది భక్తులు ఉమ్, జాగ్రత్తగా అనుసరిస్తున్నారు, దీన్ని ముందుకు నడిపిస్తూనే వస్తున్నారు. అటువంటి వారు ఎంతో మంది కుటుంబంలో కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేని వారు అంటారు కొన్ని బాధలు. అటువంటి ప్రతి ఒక్క కుటుంబమునందు కూడా ఎలాంటి ఒక్క శత్రు ప్రమాదము అనేటువంటిది ఉండవద్దు, ఉమ్, శత్రువు నుంచి మనకు వచ్చేటువంటి ఆపద ఇది అనేటువంటి మాట ఉండవద్దు. ఆదరిస్తున్నారు కాబట్టి ఉమ్, ఎంతో మంది ఆదరించే పరిస్థితి లేకపోయినా వింటూనే ఉన్నారు. సకల జనులు కూడా వీరు కానీ వారు కానీ అందరూ కూడా సకల క్షేమంలో ఉండాలన్న ఉద్దేశంతో సర్వశత్రు సంహార మంత్ర ప్రయోగంగా ఈ యొక్క మహామన్య సూక్తాన్ని నేను ఇవాళ నుంచి మొదలు పెట్టానమ్మా. ఈ యొక్క అమావాస్య వరకు ఖచ్చితంగా 1100 పూర్తి చేసి సర్వతః శాంతి అనేటువంటిది నెలకొల్పాలని నా కోరిక. ఓకే గురుగారు, అంటే నిజంగా శత్రువులు ఉండటం అనేది సహజమే. కాకపోతే ఏ విధంగా చేసుకోవాలి, మనకి ఏదైనా మంత్రం ఉంటుందా అనే విషయం అయితే తెలియదు. సో దాని గురించి మంచి శ్లోకాన్ని కూడా తెలియజేశారు. ఈ ఈ పాశుపతం అనే శ్లోకాన్ని గనక పఠిస్తే అంతా బాగుంటుంది. శత్రు విన్నా చాలమ్మా. వినాశనం విన్నా చాలు. ఓకే, సో శత్రు వినాశనం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.